ఇప్పుడు మీరు చూస్తుంది విజయవాడలో జరిగే నాటుకోళ్ళు అలాగే పుంజులు దొరికే సంత. ఈ సంతలో కోళ్ళు బాగానే వచ్చాయని చెప్పుకోవచ్చు. అన్ని రకాలకు చెందిన పుంజులు అయితే ఇక్కడ లభిస్తున్నాయి. అలాగే నాటుకోళ్ళు కూడా వివిధ జాతులకు చెందిన ఈ సంతలో దొరుకుతున్నాయి. అయితే గుంటూరు నల్లపాడులో జరిగే సంతతో పోలిస్తే మాత్రం ఇక్కడ లభించే పుంజుల సంఖ్య తక్కువగానే ఉంది. ఎందుకంటే నల్లపాడు సంతకు మాత్రం వందల సంఖ్యలో నాటుకోళ్ళు అలాగే పుంజులు తీసుకొస్తుంటారు. అది ప్రతి శుక్రవారం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మాత్రం ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటుంది. అయితే పుంజుల సంఖ్య కొద్దిగా తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ సంత ఏర్పాటు చేసిన ప్లేస్ చాలా చిన్నదవడం వల్ల కూడా ఆ కారణమై ఉండొచ్చు. అందుకే తక్కువగా కనపడుతున్నాయి. ఏదేమైనా కానీ చాలా రకాల పుంజులు అయితే ఇక్కడికి వచ్చినట్లు కనపడుతున్నాయి. సో ఈ వీడియో మొత్తం చూస్తే ఏ రకాల పుంజులు ఇక్కడికి వచ్చాయి అనేది మీరు చూడొచ్చు. వీడియోలో ఇక్కడికి వచ్చిన పుంజులన్నీ కూడా తీసి పెట్టాను, చూడండి.